ఈరోజు ఇంకొక ఐటెం తోటి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఇది ఏంటంటే పరోటాలో పరోటాకి ఏం కావాలో ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ క్యారెట్, క్యాప్సికము, ఆలు, ఉల్లిపాయ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, ఈ అన్నిటినీ మనం కట్ చేసుకొని చక్కగా తురుముకోవాలన్నమాట. ఈ తురిమిన తర్వాత అన్ని తురిమిన వస్తువుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్న తర్వాత కావాల్సినది ఉప్పు, కారపొడి, ధనియాల పొడి, మరలా పానీపూరి మసాలా, చాట్ మసాలా, ఇవన్నీ కలిపి దాన్ని మసాలా అన్నీ కలిపి వేయాలన్నమాట. ఆ బౌల్లో కలిపిన తర్వాత మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాన్ని దోరగా వేయించుకోవాలి. వేయించిన దాన్ని మనము ఒక బౌల్లో తీసుకొని ఈ చపాతీ పిండి తీసుకొని దాన్ని మనం చపాతీ పిండి మనకి ఎంత అవసరమో అంత చపాతీ పిండి కలుపుకోవాలి. కలిపిన పిండిని మనం చపాతీ చేసుకుంటూ మనం కలిపిన ఈ ఐటమ్స్ అన్నీ, కాయగూరల ఐటమ్స్ అన్నీ చపాతీలో పెట్టి రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. తినని వాళ్ళందరూ తింటారు. పిల్లలకు కూడా, కూరగాయలు తినని వాళ్ళు ఈ ఐటెం ద్వారా అందరూ రుచి చూస్తారనమాట. మంచి హెల్దీ ఫుడ్. ఇప్పుడు మనం చూపించిన కాయగూరలన్నీ తురుముకున్నాం. తురివిన కాయగూరల్ని అన్ని మసాలాతోటి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాం. ఇప్పుడు చపాతీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ చపాతీని చిన్న రోలుగా చిన్న చపాతీగా ముందు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ చపాతీలో మనం కలిపిన అది అంతా మనము కూరగాయలది మనం లోపల పెట్టేసి దాన్ని మనం రోల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అవన్నిటినీ మనం కలిపాము. ఇప్పుడు చూపించిన కూరగాయలన్నీ కలిపిన పరోటా. ఈ పరోటాని మనం చేస్తా లోపలున్న పరోటా మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఇది చేసేది ఎక్కడ కానీ హోల్ కాకుండా మనం పరోటా చేసుకోవాలి. లోపలంతా పరోటా మనం పెట్టిన మిశ్రమం ఉంటుంది, పైన అంతా 2 పొరల్లాగా చపాతీ ఉంటుంది. మనం కరెక్ట్గా రౌండ్గా అది చేసుకున్నాము. ఇప్పుడు మనము పొయ్యి మీద తవ పెట్టుకున్నాము. ఆ తవ మీద కొంచెం ఆయిల్ రాసి ఆ పరోటాని వేసాము. పరోటాని ఎక్కువగా మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తగినంత ఆయిలే వేసుకోవాలి. లోపలంతా మనం కలిపిన మిశ్రమం అంతా లోపల ఉడుగుతూ ఉంటుందన్నమాట పరోటాలు. ఇప్పుడు మనం ఆ పరోటాకి తయారైన పరోటాని మనము పచ్చి లేకుండా పరోటాని కాల్చుకోవాలి. చుట్టుపక్కలంతా కాలేటట్టు మనం దాన్ని కరెక్ట్గా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అది మళ్ళా పచ్చి అనేది ఉంటే మనకి తినటానికి అంత రుచికరంగా ఉండదు. చుట్టుపక్కలంతా కాలేటట్టు పరోటాని చేసుకున్నాము. ఇప్పుడు ఆ పరోటాని ఒక ప్లేట్లో వేసుకున్నాం. మనం పరోటా చేసిన తర్వాత పరోటా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో అన్నీ కలిపిన
కూరగాయలతోటి పరోటా రెడీ అయింది. దీన్ని తినాలని పిల్లలు ఎంతో ఆశపడతారు. తినని పిల్లలు కూడా, కూరగాయలు తినని పిల్లలు అందరూ ఇష్టపడతారు. దానిలోకి టమాటా సాసు లేకపోతే ఇష్టమైన జామ్, ఈ రెండింటిని దాన్ని ఉపయోగించుకోవచ్చు. తినేటప్పుడు కూడా ఎంతో స్మూత్గా, తినటానికి పిల్లలకి చాలా బాగా తినగలిగే చిన్న పిల్లలకు కూడా మనం తినిపించగలం. దీన్ని అంత స్మూత్గా ఉందన్నమాట. మీకు అది ఈ పరోటా ఇష్టమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.